నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. సో మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి చట్టాల మీద ప్రజలకు కనీస అవగాహన ఉండాలనే ఉద్దేశంతో వేల వీడియోలు మీకు అందించాను మిత్రులారా. అలాగే ప్రతి ఇంట్లో చట్టపరమైన అంశాలను వివరించే ఒక పుస్తకం ఉండాలనే ఉద్దేశంతో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఈ పుస్తకం కొనే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రైస్, పోస్టల్ ఛార్జెస్ అలాగే జిఎస్టీతో కలుపుకొని ₹650 తెలుగులో ఈ పుస్తకం ముద్రించబడింది. సరే, ఈ పుస్తకంలో ఏముంది అనే అంశం గురించి ఒక్కొక్క వీడియోలో అప్పుడప్పుడు కొంత విశదీకరించే ప్రయత్నం చేస్తాం. రైట్, ఈ పుస్తకంలో ఉన్న ఒక అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, డాక్యుమెంట్ పైన వేలు ముద్రలు తీసుకునేటప్పుడు ఏ చేతి వేలు ముద్రలు తీసుకోవాలి? సో మిత్రులారా, సాధారణంగా ఏదైనా ఒక వ్యాపారం చేసేటప్పుడు, ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు, లేదా ఒక లీజ్ డీడో లేకపోతే ఒక అగ్రిమెంటో ఒక ప్రామిసరీ నోటో రాసేటప్పుడు, అప్పులు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు, ఇలా ఏ సందర్భంలోనైనా సరే ఒక ₹100 బాండ్ పేపర్ మీద ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఒక ఒప్పందాన్ని రాసుకుంటూ ఉంటాం. సో ఇలా రాసుకునే తరుణంలో ఎవరైతే మనకు ఆ ఒప్పందాన్ని ఒప్పుకొని ఇష్టపూర్వకంగా సంతకం చేయడానికి ముందుకొచ్చారో ఆ సందర్భంలో ఆ వ్యక్తుల యొక్క సంతకాలను ఏ చేతి బొటనవేలు సంతకాలను తీసుకోవాలి? సాధారణంగా సిగ్నేచర్స్ చేసేసిన తర్వాత ఆ వ్యక్తులు ఆ సిగ్నేచర్ నేను చేయలేదని, లేదా ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తి మోసం చేయాలనుకుంటే వేరే సంతకాలను చేసి మనకు మోసం చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి 2016లో వెంకట సుబ్బమ్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో హైకోర్టు కూడా చాలా కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. ఎవరైనా ఒక పురుషుడు ఏదైనా ఒక డాక్యుమెంట్ మీద తన సంతకము చేసే సందర్భం ఏర్పడితే అతని యొక్క ఎడమ చేతి యొక్క బొటనవేలు ముద్రని తీసుకోవాలి. అలాగే ఒక మహిళ సంతకం అయితే కుడి చేతి యొక్క బొటనవేలు ముద్రని సంతకాన్ని తీసుకొని ఆ బొటనవేలు ముద్ర కింద వారి యొక్క పేర్లను రాయాలి. ఎందుకంటే ఆ సిగ్నేచర్ నేను చెయ్యలేదు అని అనే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి యొక్క బొటనవేలు ముద్రలను తీసుకోవడం వల్ల ఆ డాక్యుమెంట్కి ఖచ్చితత్వం వస్తుంది. ఆ అగ్రిమెంట్కి ఒప్పుకున్న వ్యక్తులు అది ఫోర్జరీ అని చెప్పడానికి అవకాశం ఉండదు. సో ఇలాంటి అంశాలను ఈ పుస్తకంలో ఎన్నో రకాల అంశాలు